గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినటువంటి పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించినా అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పనులన్నీ బయటపడతాయి. ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది, అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగినాయి అనేటువంటిది వింటూ ఉంటే ఎంత దిగజారింది పోలీసు యంత్రాంగం అనేది. అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరికీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం, అంటే పదవి కాలాన్ని పొడిగించడం. దీంతో విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకు మార్గం సులభమైంది. ఎంత అంతే అంతా దోసుకునేదానికి దాచుకోవడానికి వీలే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూ ఉంటే తీగ లాగినా కొద్ది డొంకగా తింటా ఉన్నాయి. ఎక్కడ చూసినా గందరగోళాలు. చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు వాహనాలలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ డబ్బులు తరలించబడ్డాయంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది, తరలించుకోవాల్సింది పోటీ. ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు లాంటిది. అందులో మరి ఎన్నికల కమిషన్ ఏం చేసినట్టు ఇప్పుడు కేసు విచారణలో అన్నీ బయటకు అవుతా ఉన్నాయి. తక్షణమే ఎన్నికల కమిషన్ కూడా చోక్యం తీసుకొని పూర్వపరాలు పరిశీలించి మరి చట్టబద్ధంగా ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎలా తప్పులు జరిగినాయి అనేది పరిశీలించకపోతే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం కోల్పోతారు, విశ్వాసం పోతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సుగమం చేసే మార్గాలు సుగమం చేసేది. అటువంటి ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాల్సింది, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా జరగాల్సింది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పౌరాకులకు భంగం కలిగి ఉంటే ఎన్నికలు జరగాలి. కానీ వీటన్నింటికీ భిన్నమైన రీతిలో ఎవరి దగ్గర అధికారం ఉంటే, ఎవరి దగ్గర డబ్బు ఉంటే, ఎవరి దగ్గర పలుబడి ఉంటే మరి దుడ్డు నొందే బరిలాగా జిస్కా లాటియే ఉస్కా బైస్ అనే సామెతలాగా ఇంత విచ్చలవిడిగా జరుగుతుంది. కాబట్టి దీనిపైన మరి ఎన్నికల కమిషన్ కూడా ఈ డబ్బు ఎలా తరలించినారు ఏమిటి దానిపైన పరిశీలన చేయాలి. న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి సీరియస్గా ఎవరైతే దోషులున్నారో దీని ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈ ఇంటెలిజెన్స్ చీఫ్కు లేకుంటే పోలీసు యంత్రాంగానికి ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి సంబంధాలు ఎంత పెద్దవారైనా వాళ్లకు విడిచిపెట్టకుండా కఠినమైన చర్యలు చేపడితేనే రేపు భవిష్యత్తు ఇంకో చేయాలి. అధికార దుర్వినియోగం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం లాంటిది, ప్రజాస్వామ్య వ్యవస్థనే కూని చేసేది. అందుకనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఉండేటువంటి ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన పద్ధతుల్లో మరి ఈ పోలీస్ అంటే విచారణ చేస్తున్నటువంటి అధికారులు సీరియస్గా స్పందించాలి. న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి ఎవరైతే దోషులుంటారో వాళ్ళపైన కట్టే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ మీద నమ్మకం రావాలంటే ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన లోతుగా విశ్లేషణ చేయాలి, అధ్యయనం చేయాలి. చట్టబద్ధమైన పద్ధతులలో ఆలోచించి ఎలాంటి చర్యలు చేపట్టాలో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. కానీ అక్కడక్కడ పికెట్ పెట్టినాడు, చెక్ పోస్ట్ పెట్టినాడు. చెక్ పోస్టల్లో కాదు అసలు పోలీసు వాహనాలనే పోతున్నాయని అనుకున్నప్పుడు మరి పోలీసులు ఎస్కాట్లలో పోతున్నాయి అనుకున్నప్పుడు అంటే అన్నీ ఎవరి మీద కూడా నమ్మకం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసిన తర్వాత వాహనాలలో డబ్బు తరలించని సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి వాళ్ళ వాహనాలు కూడా ఎస్కాట్ ఉండేటువంటి వాహనాలు కూడా డబ్బు ఉండొచ్చు, పాసిబిలిటీ. అందుకని దీనిపైన కూడా ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి. అందుకని ఎన్నికలంటే ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఎన్నికల మూలంగానే ప్రజాస్వామ్యం, ఎన్నికలే ప్రధానం కాబట్టి ప్రజాస్వామ్యంలో మరి ప్రధానమైనటువంటి ఈ ఎన్నికల లోపాలకి దాన్ని గురి చేసేదానికి ప్రభుత్వం అంటే యంత్రాంగమే అవకాశం కల్పించడం అంటే ఇంకా దొంగ చీకటి ఒకటైనట్టు అవుతుంది. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని నేను సిపిఐ డిమాండ్ చేస్తున్నాను.